హాయ్ శ్రాస్, ఏం చేస్తున్నావు? ఈరోజు మనం కుండలో చికెన్ కర్రీ చేద్దాం. ఓ, దానికి చికెన్ ఏంటంటే రెడీ చేసినట్టున్నావుగా. కొత్తిమీర, పుదీనా, 2 ఆనియన్స్, టమాటో, ఇంకా మిగతా ఉన్నాయి, ప్రాసెస్ లో చెప్పుకుందాం. అయితే 2 ఆనియన్స్ తీసుకుంది, కట్ చేస్తుంది చక్కగా. ఎలా చేస్తున్నావు? పొడుగు చేస్తున్నావు. నీకు ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసుకో, కాకపోతే కొంచెం చిన్న కట్. సరే, ఆనియన్స్ కట్ చేయి, నా పీక కట్ చేయకు, చాలా నీట్ గా కట్ చేయి. 2 ఆనియన్స్ కి కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి మహాతల్లికి. ఏడ్చింది చాలు, కట్ చేయి. హెల్మెట్ ట్రై చేయొచ్చు కదా, హెల్మెట్ పెట్టి కట్ చేస్తే. ఏమంటున్నావు? కట్ చేయొచ్చు కదా. ఇగో నాకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఏంటి పక్కన నుంచి ఇలా వస్తున్నాయి చూడు. నుంచున్నందుకు అంటే పక్కన పవర్, ఎవరికైనా పవర్ అయినా తల్లి. కట్ చేస్తున్న వాళ్ళకి ఒక ఏడుపు రాదు, పక్కన నుంచున్న వాళ్ళకి వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ లేవు పాపం ఆనియన్స్. చూడండి, జో అయితే శ్రావ్స్ ఏడుస్తూనే ఉంది అప్పటి నుంచి. ఆనియన్స్, ఒక్క ఆనియన్కి ఏడు పాపి, ఒక్క ఆనియన్కి అంతసేపు ఏడవకు, కంటిన్యూ చేయాలి. నువ్వు మరీ అట్లా మరీ ఆనియన్ కూడా కట్ చేయడానికి రాదనుకుంటానంట. స్టార్ట్ చేయి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. ఓ, మాకు తెలియదు సార్, బేసిక్ థింగ్ మాకు తెలియదు సార్. నెక్స్ట్ ఆయిల్. నేను కొబ్బరి నూనె వేస్తున్నా. కొబ్బరి నూనె ఎందుకు? హెల్తీయా? అవును, కొన్ని డేస్ నుంచి కొబ్బరి నూనె వాడుతున్నా. అమ్మ, మేము తినగలుగుతామా? బాగుంటది, టేస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే ఓకే. అంటే కోకోనట్ తాగితే యాక్చువల్గా ఇట్లా అంటే మళ్ళీ మనకు అలవాటు లేదు కదా కేరళ వాళ్ళగా, మరేంటి? ఇది అయితే స్మెల్ లేదు, నేను వాడుతున్నాను కదా, అసలు డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు. నెక్స్ట్ కొద్దిగా వేగాక కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్ వేసుకుందాము. ఓకే ఓకే, నేర్చుకో నువ్వు కూడా అప్పుడప్పుడు చేయడానికి. మేడం ఎవరైనా వింటే నాకు వంటలు రావేమో అనుకుంటారు మేడం. అప్పుడప్పుడు చేసి పెట్ట. కుండ ఎప్పుడు కొన్నావు? భలే మంచి కాన్సెప్టే, బాగానే ప్రయోగం చేస్తున్నావు. ఎప్పుడు ఇది కాన్సెప్ట్? చాలా డేస్ అవుతుంది, 2 months నుంచి యూజ్ చేస్తున్నా. ఓకే, ఇదే కుండ, కానీ ఏం ఖరాబ్ కూడా అవ్వలేదు, చాలా మంచిగా టేస్టీ అవుతుందా కర్రీ? అది క్వశ్చన్ నావే. అసలు కుండలో ఎప్పుడైనా టేస్ట్ తెలియదు కదా సార్. ఇప్పుడు నేనైతే కుండలో ఎప్పుడు ఉండలేదు, అందుకని అడుగుతున్నా. అది మంచిగా అవుతుంది. తిన్నా చెప్తాలే, బాగాలేకపోయినా అప్పుడు చెప్తాను ఈ సంగతి. తిని చూడు ఇప్పుడు. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే ఒక్క 2 ఆనియన్స్ కోసింది, ఏడుస్తూనే ఉంది అప్పటి నుంచి. ఆ కూర అయిపోయే వరకు ఆడి ఏడుస్తూనే ఉంటుంది అనుకుంటా. టమాటో కట్ చేస్తుంది. టమాటో కట్ చేసేటప్పుడు కన్నీళ్ళు రావు, తెలుసా ఈ సంగతి? తెలియదు నాకు. యాక్చువల్గా ఆనియన్ చాలా గొప్ప విషయం కనిపెట్టినట్టు. మీకు చిన్నప్పుడు చదువుకుంటే అందులో సల్ఫర్ ఉంటుంది కాబట్టి కన్నీళ్ళు వస్తాయని తెలియదు మీకు. టమాటాలు ఎందుకు రావు చెప్పు? టమాటాలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి. అబ్బా, జోక్ చెప్పాలి. చెప్పు. యాక్చువల్గా అందరూ 6 o'clockకి లైట్ వేయాలంటారు కదా. నేను ఏం చేసిన, మా కింద ఉన్న టెనెంట్కి చెప్పాను లైట్ వేయవా అని అడిగిన. అంటే 6 o'clock కదా లైట్ వేయవని అంటే ఏమని తెలుసా? అంటే కరెంట్ పోతే ఏం చేయమంటారు అనింది. ఒకరు కరెంట్ పోతే 6 o'clock అని మెయింటైన్ చేస్తారు అన్నట్టు అడిగింది. ఇక్కడ ఎక్కడ నవ్వాలో కొంచెం కాస్త చెప్తే నవ్వుతా. అక్కడ అప్పుడప్పుడు నవ్వాలమ్మా, జోక్ అర్థం కాకపోయినా నీకు అర్థమైనప్పుడు నవ్వాలి కదా. అదే అర్థం చేసుకొని కాసేపు ఆగినాక నవ్వుతావు. ఒకసారి ఛాన్స్ వస్తే ఏంది బిల్డప్ ఇస్తున్నా, మొత్తం పొగలు వస్తున్నాయి చూసుకొని. పొగలేం రావు, తిప్పుతున్నాను చూడు పొగలు. ఎప్పుడైనా కుండలో ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు మంట చిన్న పెట్టుకుని కుక్ చేసుకోవాలి, లేకపోతే కుండ పగిలిపోతుంది, కింద పగిలిపోతుంది. మరి ఇదేదో మీరు ముందే చెప్పాలి కదా సార్. ఇప్పుడు చెప్పాను కదా సార్. ఇప్పుడు నెక్స్ట్ మనం అల్లం పేస్ట్ వేసుకో. ఓకే, అల్లం పేస్ట్. ఓకే, నెక్స్ట్ పసుపు వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ బాగా వేగాయి. ఇప్పుడు కొంచెం పేస్ట్ వేసుకొని కలపాలి ఫస్ట్. కలపాలంట. నెక్స్ట్ పసుపు, కొద్దిగా పసుపు వేసుకో. ఓకే,
నెక్స్ట్ ఏం చేస్తున్నావు? కడిగి పెట్టుకున్న చికెన్ నార్మల్ వాటర్లో కావాలంటే ఉప్పు కానీ పసుపు కానీ వేసుకొని వాష్ చేయాలి. సర్ఫ్ వేయొద్దు, నార్మల్గా వాష్ చేసుకోవాలి. సర్ఫ్ ఎందుకు వేస్తాం సార్? అంటే మీ తెలివి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. మేము వంటలు చేస్తామండి, మరీ టూ మచ్గా చెప్పకండి. సర్ఫ్ అనగానే ఏరియల్ వాడాలా రిన్ వాడాలా అని అడగాల్సింది. బాయిల్ అదేంటి కలుపుకోవాలి, ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు వదిలేయాలి, బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చికెన్ అది ఆయిల్లో మంచిగా కుక్ అయ్యే వరకు, ఐ మీన్ కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. అప్పుడు వరకు ఉంచుదాం దాన్ని, కొంచెం మూత పెట్టేసి ఉంచుకుందాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కారం వేసుకున్నాం ఆయిల్లో. ఇప్పుడు కారం వేస్తున్నాను నేను, 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఓకే. తర్వాత సాల్ట్, నేను రాక్ సాల్ట్ వాడతా, రాక్ సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు సరిపడినంత చూసుకొని వేసుకోండి. అంటే 2 స్పూన్స్ కారం వేస్తున్నావు కదా, దానికన్నా కొంచెం తగ్గించేసుకోవాలి ఎప్పుడైనా. ఓకే. ఇది మిక్స్ చేసుకుని కొంచెం ఒక 2 మినిట్స్ ఆగి టమాటో వేసుకున్నాం. ఇప్పుడు టమాటో వేసుకుందాం కదా. ఓకే. 1 టమాటో. 1 టమాటో వేసుకొని కలిపేసి కొంచెం పుదీనా వేసుకున్నా, కొత్తిమీర కూడా వేసుకున్నా. కొత్తిమీర లాస్ట్ వేసుకున్నాం. ఓకే. ఓకే. ఎంత? ఒక గ్లాస్ వేసావా? ఒక గ్లాస్ వేసిన, వాటర్ వేసి ఇంట్లో ప్రిపేర్ చేసింది ఇది. ఓకే. 1 స్పూన్. ఇంట్లో అంటే ఏమేమి చేసినవి? నెక్స్ట్ కొంచెం ఇది కొత్తిమీర వేసేసి పెట్టేసుకుందాం. ఓకే. ఓకే. వాటర్ వేసుకున్నాం కదా, కాసేపు ఉడికిన తర్వాత దింపుకుందాం. ఉడికిందా లేదా చూసిన తర్వాత దింపుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాం. ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో, బిట్వీన్ 1 to 50. చెప్తాను, నువ్వైతే సెలెక్ట్ చేసుకో. 1 to 50. నా ఫేవరెట్ నెంబర్ 5. అయితే నీతో నేను 5 days మాట్లాడాను. అవునా? మళ్ళీ ఇంకోసారి అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటా. సరే, సెలెక్ట్ చేసుకో. 1 to 50 కదా. 1 to 100 వద్దా? 1 to 50. అయితే 50. అంటే నాతో మాట్లాడద్దా నీకు? సరేలే, 50 సెలెక్ట్ చేసుకున్నావు కదా, ఇంకా వంట చూడిపోదా. నడు. ఓ, మంచి పొగలు వస్తుంది. ఎట్లుంది చూడ్డానికి? టెంప్టింగ్ ఉందిలే చాలా. గ్రేవీ ఉంచుదాం కదా, ఇంతే ఉండదు. కొంచెం గ్రేవీ ఉంటేనే రైస్లో బాగుంటుంది. అవును. ఓ నైస్. చక్కగా కుండలో వండుతుంటే ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉంది. అసలు ఎప్పుడు తినలేవు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది తినాలని? కానీ చూడటానికి మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. అయితే పద మరి తినేద్దాం, రైస్ పెట్టుకుందాం పద. అంతేనా? అయిపోయినట్టేనా ఇంకా? అంతే. ఓకే. ఓ, వేడి వేడి రైస్ తోటి. రైస్ ఎప్పుడైనా కొంచెం ఇట్లా పొల్లు ఉంటే టేస్ట్ కర్రీ బాగుంటుంది కదా, కర్రీ కూడా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు వేడి వేడిగా పొగలు వస్తున్న కుండలో కర్రీ కూడా వేస్తాం. ఓ, ఓకే. అలా వేడి వేడిగా ఉన్నట్టుంది. కాలుతుంది బాబు. ఉప్పు అని ఉతుకొట్టు తినాలి. నాకే పెడుతున్నావా? టేస్ట్ చేయాల్సింది నువ్వే కదా, అంటే నీకేం కాకపోతే నేను తింటాను అనమాట. ఓ, ఇలాంటి ప్లాన్లు ఉన్నాయి సార్ మీ దగ్గర?
చాలా బాగుంది నిజంగా, మస్తు అంటే మస్తు ఉంది. సరే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. చాలా వేడి వేడిగా రైస్లో చికెన్ కర్రీ చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే, కుండలో చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జ్యోతిక ఫ్రెండ్స్.